Subscribe to Color Frames. భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. తొలి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తదుపరి భారత్ శ్రీలంక వన్డే సిరీస్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా సీనియర్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. కోహ్లీ, రోహిత్, శ్రేయాస్, కేఎల్ రాహుల్ మరియు కుల్దీప్ యాదవ్ తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. హెడ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా తొలి వన్డే సిరీస్ ఆడుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సీనియర్ ప్లేయర్లను గంభీర్ ఎలా డీల్ చేస్తాడోనన్న క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఈ సిరీస్కు ముందు కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో టీమ్మేట్స్ అందరి ముందు శ్రీలంక అభిమాని నోరు పారేసుకున్నాడు. చోక్లీ అంటూ కోహ్లీని అవమానించే వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని చోక్లీ అంటూ ట్రోలింగ్ చేయడం కొన్నాళ్లుగా నడుస్తోంది. దీంతో కోహ్లీ కోపంతో అతని వైపు తిరిగి చూశాడు. ఇలాంటి కామెంట్స్ ఇక్కడ కాదు అన్నట్టుగా కోహ్లీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలియదు కానీ వీడియో వెంటనే ఆపేశారు. కేవలం 7 సెకండ్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా విరాట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవమానించిన చోటే బ్యాట్తో సమాధానం చెప్తాడు మా కోహ్లీ భయ్యా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలంకపై కోహ్లీ రికార్డ్ చూసుకుంటే 2008లో కోహ్లీ శ్రీలంకపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు 25 వన్డేల్లో ఏకంగా 2595 రన్స్ చేశాడు. అందులో 10 సెంచరీలు ఉండటం విశేషం. ఇక ఈ సిరీస్ జరగబోయే కొలంబోలో కోహ్లీ రికార్డు మరింత మెరుగ్గా ఉంది. ఇక్కడ 11 వన్డేల్లో 644 రన్స్ చేశాడు. 4 సెంచరీలు ఉన్నాయి. సగటు ఏకంగా 107.3గా ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.